వెల్కమ్ టు విజిల్. అమరావతి అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని మాత్రమే కాదు, అది వేలాది మంది రైతుల ఆశలు, త్యాగాలు, వారి పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన అంశం. 33,000 ఎకరాల భూమి రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించే పంట భూముల అనుబంధాన్ని వదులుకోవటం మనం అక్షరాల్లో వర్ణించలేం. పండించే రైతుకు భూమికి మధ్య బంధం తల్లి బిడ్డ బంధంతో పోల్చవచ్చు. అటువంటి భూమితో బంధం వదులుకుని నవ్యాంధ్ర రాజధాని కల సాకారం కోసం ముందుకొచ్చారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్పై నమ్మకం పెట్టుకుని మన పిల్లలు పెద్ద చదువులు ఇక్కడే చదువుకుంటారు, మన భూముల విలువ పెరుగుతుంది, మన ఊరు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఆశతో భూములు ఇచ్చారు. ఈ భూములు ఇచ్చిన పద్ధతిని భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ విధానం అని పిలుస్తారు. అంటే రైతులు తమ భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం ఆ భూమిలో రోడ్లు, పార్కులు, నీరు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజా భవనాలు నిర్మిస్తుంది. ఒప్పందంలో భాగంగా అభివృద్ధి చేసిన స్థలాల్లో కొంత భూమిని రైతులకు తిరిగిస్తుంది. ప్రపంచంలో ఈ విధానాన్ని పయనీర్ దేశమైనటువంటి జపాన్లో ల్యాండ్ రీఅడ్జస్ట్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో ఈ పూలింగ్ విధానాన్ని జపాన్ చేపట్టింది గతంలో. జపాన్ రాజధాని టోక్యో నగరంలో 30% పైగా ప్రాంతం ఈ విధానంలో మాత్రమే అభివృద్ధి చేశారు. రైతులు సుమారు 30 నుంచి 40% భూమి మౌలిక వసతుల కోసం ఇస్తారు. మిగిలిన భూమిని రైతులు, భూ యజమానులకు అభివృద్ధి చేసి ఇచ్చేస్తుంది. జర్మనీలో కూడా ల్యాండ్ పూలింగ్ విధానం చట్టబద్ధమైన ప్రణాళిక పద్ధతి. చిన్న చిన్న భూములను కలిపి ఒక ప్రణాళిక తయారు చేసి ప్రజా అవసరాలకు కొంత తీసుకుని మిగిలిన భూమి అభివృద్ధి చేసి యజమానులకు తిరిగి ఇచ్చేస్తారు. దక్షిణ కొరియా కూడా జపాన్ మోడల్ను అనుసరించింది. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ నగర విస్తరణలో ఈ విధానాన్ని విస్తృతంగా వినియోగించారు. 1960 నుంచి 80 వరకు 20 సంవత్సరాల పాటు సియోల్ నగరం 50% పైగా విస్తరణ ఈ విధానంలో మాత్రమే జరిగింది. తైవాన్లో జోన్ ఎక్స్ప్రోప్రియేషన్ పేరుతో ప్రభుత్వం రైతుల వద్ద భూమిని తీసుకుని పార్కులు, రోడ్లు, మౌలిక వసతులు కల్పించి మిగిలిన భూమిని రైతులకు ఇచ్చేస్తుంది. నేపాల్ రాజధాని కాఠ్మండు లోయలో 1988 నుంచి ఈ భూమి పూలింగ్ విధానం అమల్లో ఉంది. ఇప్పటి వరకు అక్కడ 70 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇక మన దేశంలో మొదటిసారిగా గుజరాత్ అహ్మదాబాద్లో టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ పేరుతో ఈ విధానం అమలు చేశారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ DDA 2019లో ల్యాండ్ పూలింగ్ పాలసీ తీసుకొచ్చింది. ఇక మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ప్రాజెక్ట్ పేరుతో అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రయోగం. భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో అతిపెద్ద ల్యాండ్ పూలింగ్. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33,000 ఎకరాల భూమి అప్పచెప్పారు. జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, తైవాన్లో విజయవంతమైన ల్యాండ్ పూలింగ్ విధానం మరి అమరావతిలో మాత్రమే ఎందుకు వివాదమైంది? ఆయా దేశాల్లో కులకుంపట్లు లేవు. జగన్ లాంటి అమానవీయ కాలకేయుల ముఠ అక్కడ లేదు. అమరావతి రైతులపై విషం చిమ్ముతుంటే కేంద్ర ప్రభుత్వ పెద్ద భారత ప్రధాని ధృతరాష్ట్ర పాత్రకే పరిమితమయ్యారు. నాటి సీమ పాలిగాళ్ల పాలనకు మించి వికృత 5 ఏళ్ల జగన్ ఆటవిక పాలనలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన నేరానికి రైతులను జైలు పాలు చేసి మహిళలు, బాలింతలపై పోలీసు బూటుకాలు దమన నీతిని అమలు చేసిన పశు ప్రవృత్తి కలిగిన పాలకుడిగా చరిత్రకెక్కిన కాలకేయుడిని ఇక చాలు నీ పాలన అని 11 సీట్లకి పరిమితం చేసి అంతులేని అహంకార మదం పీచమనిషిన ప్రజా తీర్పు ప్రజలు చెప్పేశారు. రైతులు ప్రభుత్వ ఒప్పందాల మధ్య నమ్మకం, విశ్వాసం కోల్పోయేలాగా ఆంధ్ర ద్రోహిగా 5 ఏళ్ల వంచన. 2019 ఎన్నికలకు ముందు నిండు సభలో 33,000 ఎకరాలు సరిపోదు, మరింత భూమి అవసరం, రాష్ట్రం నడిబొడ్డున ఈ ప్రాంతం ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా అమరావతిని స్వాగతిస్తున్నాను అధ్యక్ష అని నమ్మబలికి అధ్యక్ష విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం
మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత అమరావతిని శ్మశానం, ఎడారి అని ఒకటా రెండా అంతులేని అబద్ధాలతో ఎంత విషం చిమ్మారో మీ అందరికీ తెలియంది కాదు. 24/7 జరిగే అభివృద్ధి పనులు ఆగిపోయాయి. రైతుల కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. చాలామంది ఆర్థిక కష్టాలు తట్టుకోలేక, భవిష్యత్తుపై ఆశ లేక ఆందోళనతో అసూలు బాసిన వారు కొందరైతే, మిగతా వారు రోడ్లపైకి వచ్చి రోజంతా శిబిరాల్లో దీక్షలు, సుదీర్ఘ పోరాటం, పాదయాత్రలు చేయాల్సి వచ్చింది. అమరావతి రైతుల నిరసనలో వృద్ధుల కన్నీళ్లు, మహిళల మొరలు, యువత ఆశల కేకలు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించినా జగన్ హృదయం స్పందించలేదు. అసలు ఆ హృదయమే ఉంటే బాబాయ్ ఎందుకు దారుణ గొడ్డలిపోటుకు బలయ్యేవారు, తల్లి చెల్లి రోడ్డుపాలు ఎందుకు అయ్యేవారు అంటారా? అది వారి కుటుంబ వ్యక్తిగత వ్యవహారం. ఇక్కడ అమరావతి రైతుల చట్టబద్ధ హక్కులను కసి, పగ, ద్వేషం, కక్షతో కాలరాయటం జగన్కు మాత్రమే చెల్లింది. భారతదేశ చరిత్రలో భూములిచ్చిన రైతులు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. నిన్న జగన్ పాలేరు సజ్జల మాట్లాడిన మాటలు రైతు మనసులు మరొకసారి విరిచేశాయి. జగన్ మళ్ళీ సీఎం అయితే అమరావతి నుంచే పాలిస్తారు అని సెలవిచ్చారు. కానీ కొత్త భవనాలు అవసరం లేదంట. రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి విలువ పెంచుతారంట. గుంటూరు, విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఇటీవల వైఎస్ జగన్ సూచించారని సజ్జలు చెప్పారు. ఇటీవల ఎవరికి సూచించారు మాత్రం చెప్పలేదు. బహుశా ఆత్మలతో సూచించారేమో మనకు తెలియదు. అయినా అమరావతి ఉన్నది విజయవాడ, గుంటూరు మధ్యనే కదా. మళ్ళీ ఈ సూచించటాలేంటి? వైసీపీ అధినేత తన తప్పు తెలుసుకుంటే అమరావతి 29 గ్రామాల రైతు కూలీలు, మహిళలతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహించాలి. తాను తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా చాలా సంసారాలు చల్లారిపోయాయి, నన్ను పెద్ద మనసుతో క్షమించండి, నా ముక్కు ఈ నేలకు రాసి నా చారిత్రక తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాను, నా రాజధాని అమరావతి అని ఆయన బహిరంగంగా ప్రకటించాలి. అంతేకాని సజ్జల, అడ్డిగాడు, బుడ్డిగాడు జగన్ సూచించారు అంటే కుదరదు. మరో పక్క పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజ్ టెండర్లలో ఎవరైనా పాల్గొంటే రద్దు చేస్తాం, స్వాధీనం చేసుకుంటామని ఒక ప్రభుత్వ పాలసీని బహిరంగంగా బరితెగించి బెదిరిస్తుంటే నిన్ను నమ్మేదెట్టా జగన్ అని ప్రజలు, పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఆ విషయాల ఉంచితే మంచి ప్రభుత్వం గురించి 4 ముక్కలు మాట్లాడుకుందాం. నిన్న ఒక మీడియా సంస్థ నిర్వహించిన కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివృద్ధిని 33,000 ఎకరాలకే పరిమితం చేస్తే అదో ఉత్తమ మున్సిపాలిటీగానే మిగులుతుందని, మహానగరం కావాలంటే విస్తరించాలని చంద్రబాబు తెలియజేశారు. ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అదొక చిన్న మున్సిపాలిటీగాను బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మహానగరం కావాలంటే 33,000 ఎకరాలు సరిపోదు అని తొలి విడత ల్యాండ్ పూలింగ్ అప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? 2019లో కూడా టీడీపీ మాత్రమే అధికారంలోకి వస్తుంది, అప్పుడు చెబుదాం అనుకున్నారా? ఇప్పుడు కూడా అంతే అనుకోండి. 2029లో అధికారంలోకి వస్తాం, అప్పుడు ఫేజ్ 2 పూలింగ్ చేపడతాం అని తనపై నమ్మకంతో తొలుత భూములు ఇచ్చిన రైతులకు ఇబ్బంది రానిబోనని, వారి భూముల విలువ తగ్గనిబోనని చంద్రబాబు అన్నారు. ఏ రైతుకు నష్టం రానికుండా వాళ్ళందరికీ వాళ్ళ భూమి విలువే కాకుండా ఇక్కడుండే ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటాం. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫర్దర్గా ఎక్స్పాండ్ చేస్తా పోతే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం. విలువ సంగతి పక్కన పెట్టండి. అక్కడి బ్యాంకులు రైతులను ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో మీ దృష్టికి వచ్చిందా? అమరావతి స్థలాలపై మేము రుణాలు ఇవ్వం అని తెగేసి చెబుతున్నారు అక్కడ బ్యాంకులు. అంటే ఏంటి అర్థం?
వడ్డీ వ్యాపారం చేసుకుని బ్రతికే బ్యాంకులకు జగన్ భయం పట్టుకుంది. మళ్ళీ జగన్ వస్తే అప్పులు ఇచ్చిన నేరానికి బ్యాంకులు రోడ్డున పడతాయి అని వారి భయం. ముందు రాష్ట్రం నుంచి జగన్ భయాన్ని పోగొట్టండి. జగన్ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంత వరకు ఈ రాష్ట్రం మీరు అనుకున్నంత ఊహించినంత ప్రగతి సాధించలేదు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు అనే నమ్మకం పెట్టుబడిదారులు కల్పించండి. ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మౌలిక వసతులు కల్పించకపోతే అభివృద్ధి జరగదు, ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి విస్తరించుకుంటూ వెళ్తాము, వారికి బంగారు భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పారు. సంతోషం. ఆ మౌలిక వసతులు ముందు ఈ 33,000 ఎకరాల్లో నిర్మించి అప్పుడు మరికొంత భూమిని పూల్ చేయండి. మిత్రులు సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ ప్రశ్నలకు సమాధానంగా రాజధాని 2వ దశ విస్తరణపై ముఖ్యమంత్రి వదిలిస్తూ హైదరాబాద్ మహానగరం ఎలాగైంది, హైదరాబాద్ సికింద్రాబాద్ పక్కన 9 మున్సిపాలిటీలు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి సైబరాబాదు చేయబట్టే కదా అమరావతిలోనూ గుంటూరు, విజయవాడ, తెనాలి సహా పక్కన గ్రామాలన్నీ కలిస్తేనే మహానగరంగా తయారవుతుంది అన్నారు. విజయవాడ, గుంటూరు ఆర్గానిక్ గ్రోత్ ఎలాగూ ఉంటుంది. మీరు కొంచెం ఈ 2 నగరాలకు చేయూతనివ్వండి చాలు. ఓఆర్ఆర్ ఎలాగూ ప్లాన్ చేశారు. ల్యాండ్ సమీకరణ చేస్తారా, భూ సేకరణ చేస్తారా, అది మీ ఇష్టం. హైదరాబాద్ మోడల్లో ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లేదు. ఆ మోడల్ అమరావతిలో నడవదు. మీకు అమరావతిలో 1,00,000 ఎకరాల భూమి కావాలన్నా ఇక్కడి రైతులు మీకు సహకరిస్తారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇన్యాక్టివ్ అనే నమ్మకాన్ని కల్పించండి. అమరావతి ఫేజ్ 1 భూ సమీకరణ ప్రక్రియలో నాటి సిఆర్డీఏ కమిషనర్ రైతుల ఇళ్లల్లో నులక మంచాల మీద అరుగులపై కూర్చుని రైతుల్ని మెప్పించి ఒప్పించారు. నాటి మంత్రి నారాయణ కూడా రైతుల పట్ల విధేయత, గౌరవ మర్యాదలు చూపేవారు. అదే మంత్రి నారాయణ నేడు రైతులకు అందుబాటులో లేకపోవటం, ప్రస్తుత సిఆర్డీఏ కమిషనర్ రైతులను చీదరించుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమోరే భరతం పట్టకుండా అసలు చేయాల్సిన ముఖ్యమైన పని పక్కన పెట్టేసి బాద్షా సినిమాలో బ్రహ్మానందం మాదిరి టీడీపీ నాయకులు ఊహల్లో విహరిస్తే కర్మకాలి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే పోరాడే శక్తి అమరావతి రైతులకు, ఈ రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు లేదు. రాష్ట్ర ప్రజలు అమరావతి రైతుల గుడ్డి దీపాలు ఆరిపోకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాందే. జగన్ ప్రభుత్వంలో అమరావతిని కాపాడుకోవటానికి రైతులు చందాలు వేసుకుని కోట్లాది రూపాయలు న్యాయ ప్రక్రియ కోసం ఖర్చు పెట్టారు. జగన్ చేసిన దాష్టికానికి రైతులు ఎందుకు నష్టపోవాలి? కూటమి ప్రభుత్వం వారి డబ్బు వారికి జమ చేయండి. అమరావతి రైతుల పోరాటం కేవలం భూముల కోసం కాదు, అది స్వాభిమాన పోరాటం. వారి కన్నీళ్లకు న్యాయం జరిగితేనే ఈ నేల మీద నిజమైన ప్రజా రాజధాని ఏర్పడుతుంది.